స్మారక ద్వితీయ వార్షిక నాటకోత్సవాల భాగంగా మా అన్నయ్య కూడా మిత్రుడే మల్లాది వెంకటరమణ గారు నటన గాన నికేతన బిరుదు నటన గాన నికేతన బిరుదు ప్రధానమంత్రిగా సుబ్రహ్మణ్యం గారే వారికి ఈ రచనను ఈ సన్మాన పత్ర రచన చేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు వారికి 10,000 రూపాయలు మా శ్రీనివాస్ శర్మ అందించవలసిందిగా కోరుతున్నాను. వారిని మాట్లాడుతున్నారు. త్యాగరాజ కళా పరిషత్ మరియు విజయవాడ నాటక పరిషత్ వారు నాకు ఈ సన్మానం చేయడం జరిగింది. వారికి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మా గోపాలకృష్ణ అనేక చిత్రాలు తెచ్చుకుంటాం. చాలా సంతోషం అనిపించింది. నేను శేషయ్య గారికి పరిచయం అయింది కూడా ఎక్కడంటే మీరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. గోపాలకృష్ణ గారి టీములో సహదేవుడు క్యారెక్టర్ వేసి డ్రామా అయిన తర్వాత బయటకు వచ్చారు. ఈయన కృష్ణమూర్తి శర్మ, మన సూర్యాపేట శర్మ గారు, ఆయన పేరు గుర్తు, పుల్లపట్ట కృష్ణమూర్తి శర్మ గారు, వీళ్ళిద్దరూ వచ్చి ఇవాళ అద్భుతంగా నీ వేషం బాగుంది, చాలా బాగా చేసావు మైనర్ వేషాల్లో, నువ్వు ఈసారి ఎప్పుడైనా నేను ఇచ్చినప్పుడు తప్పకుండా రావాలని చెప్పి శాస్త్రి గారికి అక్కడి నుంచి పరిచయం చేయాలి. తర్వాత ఒక 30-40 నాటకాలు చేసి ఉంటాను. 10 నాటకాలు అయితే 2 రోజుల ముందు వచ్చి రిహార్సల్ చేసి శాస్త్రి గారి ఇంట్లో మామూలు ఉండదు, పెళ్లి భోజనం చేసినట్టు, వద్దు సార్ రేపు పొద్దున వస్తా, రేపు రాత్రి గారు రావడం కాదు, 2 రోజులు ముందున్నాం. అట్లా చేసి ఆర్గనైజ్ చేయడం చాలా కష్టమైంది. ఎందుకంటే ఒక నాటకం ఏటీఎం ఈజీ కానీ ఆర్గనైజ్ చేయడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఇప్పుడు మేము అనుకుంటాం ఎక్కడికన్నా పిలిస్తే అన్నయ్య గారు పిలిచినప్పుడు 4 ప్రజలు పడి పక్కా జరిగిపోతే సరిపోతుంది, ఏదో పని చేయాలి, ఇది చేయలేదు. మొన్న దాకా చేసుకుంటూ వచ్చాను, నేను వరకు 10 నుంచి 80 నుంచి ఇదే పని చేసుకుంటూ వచ్చాను, వేషాలు వేసుకుంటాను. అట్లా ఇవాళ ఈ సమస్త వాళ్ళు నాకు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వెనకాల రామాయణ యుద్ధం కళాకారులకి, రేపు రావణ కళాకారులకి, ముందు ముఖ్యంగా కృష్ణమూర్తి అన్నయ్యారు మొన్న ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ సంగతి రమణ ఇక్కడ అనుకుంటున్నాను. సరేననే నేను కూడా ఒక డ్రామా ఏంటంటే అన్న తప్పకుండా వస్తాను, తెల్లారి 4 గంటలు ఇచ్చి జన్మభూమి పడి తొందరగా వచ్చే పాపం ఆయన ఇబ్బంది పడుతూనే ఉంటారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.
అందుకే ఇది తట్టుకునే నేను ఒక్కడే తట్టుకునేవాడిని. ఇంకెవరి దగ్గర వేసిన ఆ సీన్లు ఎవరో కనపడేవాడు కదా. నేనేదో నటించుకుంటానో ఏదో చేసి ఉంది. ఇలాగా పాపం భగవంతుడు మంచి గుర్తించాడు మా రమణకి. ఇంకా నేను కూడా అనేక సార్లు పిల్లల ఫీజులు అన్నప్పుడు కానీ రమణాచార్య గారు కానీ మేము కానీ చాలాసార్లు అక్కడికి అనుకోవడం జరిగింది. ఎందుకంటే నాటక జీవి, నాటకం ఎక్కడ ఉంటే అక్కడ సర్వీస్ చేసేటువంటి మనిషి మనందరం కాపాడుకుందాం అనేటువంటి చూస్తూ ఈ గొంతులను కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ సభాముఖంగా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఎవరు నాకు కృష్ణుడి వేషం ఇవ్వరు. 80 నుంచి డ్రామాలు వేసుకుంటున్నాను. ఎవరు నేను వేషం అనేది ఇవ్వరు. నేను ఎవరు ఇవ్వటం లేదు కదా అని చెప్పి నేనే సొంతంగా అన్నయ్య అమ్మటే పాండవులు ఇంట్లో కూర్చుని ఆ పద్యాలు ఈ పద్యాలు ఎన్నుకుంటాను. మొత్తానికి అన్నయ్య సొంతంగా అసోసియేషన్లో కక్కిసాయి కళానికి పౌరాణిక శైలి దృశ్యం పోటీలు పెట్టి నాకు అవకాశం నాకు రాదన్నది. నేను ఒక ఆర్టిస్ట్ ఎక్కొట్టే అన్నయ్య ఉండి పడ్డారు. ఏం బాయ్ చెడగొట్టినా కానీ ఓపెనింగ్ కథం జరగగానే నేనే ఆ రోజు ఓపెనింగ్. తర్వాత అన్నయ్య ఫస్ట్ అవకాశం ఇచ్చాడు కృష్ణుడి వేషానికి. నాకెవరు హైదరాబాద్ ఎవరు మెయిన్ వేషానికి ఎవరు అవకాశం. ఇప్పటికీ ఆ కర్ణుడు వేస్తూ మైనర్ వేషానికి పిలుస్తారు తప్పితే కృష్ణుడు వేషం కోరికి ఎవరు నన్ను అట్లా ఫస్ట్ ప్రథమంగా చూడగానే అన్నయ్య నాకు డైరెక్ట్ చేశాను. నువ్వు ఏం చేయాలి పని వేషం ఏం కాదు వచ్చేవరకు కాదు నేను ఆడవడం చేశాను. అట్లా అవకాశం ఇచ్చాడు. ఇవాళ 30-40 ప్రోగ్రాంలు చేస్తున్నాను కృష్ణుడి వేషంతో. ఏదో అన్నయ్య పుణ్యవాడు పై స్థాయిలో కొద్దిగా డ్రామాలు వేసుకుంటా ముందుకు తీసుకెళ్తున్నాడు. అన్నయ్యతో కనీసం 400 వేషాలు తీసుకుంటాను అన్నయ్యతో. పాండవుల దీంట్లో ఒక టైంలో అయితే ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో గోపాలకృష్ణ గారు వేయాలి, వీళ్ళే వేయాలి. ఆ పాండవులు తిరుగుకోవడంతో కాదు. ఏమైనా మీరు పౌరాణిక ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కూడా మేము కనుక ఉంచామంటే కొంచెం గడగడ. థ్యాంక్ యూ సార్.